వార్తలపై చర్చించేందుకు స్టూడియోలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి వికారాబాద్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నుంచి వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు గారు, బీజేపీ నుంచి ఎన్ రామచంద్రరావు గారు, సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకుడు బండారు శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు. బండారు గారు నిన్న సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం విన్నారు. మీకు ఏమనిపించింది? చాలా విషయాలు బాగా కాన్ఫిడెంట్గా కనిపించారు. తెలంగాణ ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు అనిపించిందా? ఒకటి ఆయన చాలా అంటే ప్రిపేర్డ్గా వచ్చారని చెప్పారు. ఎందుకంటే ఆల్వేస్ ప్రిపేర్డ్. తెలంగాణకు సంబంధించిన వరకు ఆయన కొట్టిన పిండి అంటారు చూసారా, అట్లా మామూలు జనంతో మాట్లాడేటప్పుడు ఒక రకంగా, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఒక రకంగా, ఆ జనాన్ని బట్టి ఆడియన్స్ని బట్టి కూడా ఆయన చక్కగా తన పదజాలాన్ని మార్చడం, వాక్య నిర్మాణాన్ని సర్దుబాటు చేసుకోవడం అంతా ఆయనకి బాగా అది అలవాటైన వ్యవహారం. అయితే ఏంటంటే ఇప్పుడు చివరిలో ఈ దీంట్లో కొంత వచ్చింది, వాళ్ళు విప్ జారీ చేయటం, ఏదో డివిజన్ కోరుతామని చెప్పి అన్న పద్ధతిలో మాట్లాడటం. ఆయనేమో అంతకుముందు నేను సభా సాంప్రదాయాన్ని బ్రహ్మాండంగా పాటిస్తాను, ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను అన్న పద్ధతిలో సభను నడిపే తీరులోనే నేను ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రవేశపెడుతున్నాను, ఇంతకుముందు ఎప్పుడు ఈ సభ ఇలా జరగలేదు, ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతోంది అనే ఒక పద్ధతిలో చెప్పినప్పుడు కొద్దిగా అనుమానం వచ్చింది. నిజంగా ఆయన కనుక ఈ స్ఫూర్తితో కనుక ముందుకు పోయేటట్టయితే డివిజన్కి ఒప్పుకోవాలి. డివిజన్కి ఒప్పుకుంటే చాలా గందరగోళాలు మామూలుగా కాదు, ఏదైనా జరగవచ్చు, జరగటానికి ఏమి అక్కడ అవకాశం లేదు, ఎందుకంటే ఫుల్ మెజార్టీ ఉంది. అయినా కూడా అది లక్కీగా అది అవాయిడ్ అయిపోయింది. వాళ్ళు వాకౌట్ చేసి విజ్ఞప్తి చేయడం కూడా తెలంగాణ పేరుతోటి అందరికీ సభలో చివరిలో చేసిన ప్రసంగంలో మొత్తంగా ఇది మన బడ్జెట్, మొట్టమొదటి బడ్జెట్, మనం అందరం చేయాలి అని అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ, మొదట్లో సభలో ఏంటంటే మీరు మేము వేరు వేరు అన్నట్టుగా మాట్లాడినా కూడా పోను ఆయన వైఖరిలో చాలా మార్పు వచ్చినట్టుగా కనపడుతుంది. అంటే ఈ చివరి రోజులు కనుక మనం తీసుకుంటే మొదట్లో ఉన్నటువంటి ఆ దూకుడు, అందరినీ పక్కన పెట్టేసి దున్నేస్తాను అన్న పద్ధతి కాకుండా అది ఒక చాలా మార్పు కనపడుతుంది. నిజంగా ఇలా జరిగితే ఆయనంతలో ఆయన ఇది శాసనసభ అది వరకు పట్టుబట్టేవాళ్ళు, ఒక 5 రోజులు పెంచండి, 4 రోజులు పెంచండి, అలా కాకుండా పెంచిన విధానం, అది శాసనసభ జరిగే రోజుల వ్యవధానాన్ని పెంచడం ఇవన్నీ చేశారు. అయితే ఏంటంటే ఇంకా ఇప్పటికి కూడా ఇంకా కొద్దిగా మారితే బాగుండు అని అనిపించే విధంగానే ఉంది తత్వం. అంటే ప్రతి దాంట్లో ఆయన కల్పించుకొని సీఎంఏ స్వయంగా కల్పించుకోవడం కాకుండా ఎవరో ఒకళ్ళు ఉండాలి, చివరిలో తను సర్దుబాటు చేసే పద్ధతిలో ఆయన బయటికి రావాలి. ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రి కల్పించుకోవాల్సిన అవసరం లేదు, అలా వస్తున్నారు అనే ఒక అభిప్రాయం ఉంది. దాన్ని కొద్దిగా ఓవరాల్ గతంలో మీరు 30-40 ఏళ్ళ నుంచి అసెంబ్లీ సమావేశాన్ని చూస్తున్నారు కదా జర్నలిస్ట్గా, అప్పుడున్న సమావేశాలకు ఇప్పుడు చూస్తే గతంతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ టైమే కొనసాగింది. చాలా అసలు నిజంగా జరగాలంటే నేను దాదాపు 5 ఏళ్ళు వదిలిపెట్టండి, ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా శాసనసభ సమావేశాలు జరిగినాయి, వాటితో పోల్చిన కూడా ఇది మెరుగు. ఏదో అంటారు చూసారా, పిల్లవాడు బుడిబుడి నడకలు నడుస్తుంటే మనం ఇంకా నడవాలని కింద పడుతుంటాడు, లేస్తుంటాడు, పడ్డా లేచినా నడిస్తే బాగుండు అనుకుంటారు తల్లిదండ్రులు, నడక రావాలి కదా. ఆ విధంగా చూసినప్పుడు ఏంటి, శాసనసభ కింద పడ్డా మీద పడ్డా సూటిపోటి మాటలు అనుకున్నా, విమర్శలు చేసుకున్నా, మధ్యలో ఉరుములు మెరుపులు వినబడ్డా కూడా ఏదో సభ నడుస్తోంది అంతే చాలని ఏది ప్రజాస్వామ్య ప్రియులు అభిప్రాయపడుతున్నారండి. ఈరోజు దానికి సుదీర్ఘంగా జరిగినటువంటి ఆల్రెడీ పెంచారు కూడా సభ డ్యూరేషన్లో పెంచి. ఒక రకంగా చెప్పాలంటే అండి, అంటే ఇది పూర్తి నిర్ణయం కాదో లేకపోతే పత్రికలు వచ్చిందో కానీ, ఒకటి పిఆర్సీ ప్రైవేటు సంస్థలతో పోల్చుకున్నప్పుడు ప్రభుత్వ సంస్థలు ఎప్పుడు కూడా కాస్త చిన్న వ్యవహారం, ఏదో వీళ్ళ జీతాలు ఇంతే సర్కారు జీతాలు అనే పద్ధతిలో ఉంటుంది. వాళ్ళకు ఒక గౌరవం. మేము కూడా వాళ్ళేమో లక్షల్లో మాట్లాడతారు, వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులేమో సర్కారు ఉద్యోగులు, వాళ్ళని చూస్తేనేమో ఏంటి పరిస్థితి అనుకుంటారు. అది రామచంద్ర గారు మీరు చూస్తారు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ఈరోజు ముగుస్తున్నాయి. సరే, ప్రతి అసెంబ్లీ జరిగినట్టు దాంట్లో గందరగోళాలు, గొడవలు అదంతా కామన్ ఉన్నప్పుడు కూడా ఇంతకుముందు అన్నట్టు తెలంగాణకు తొలి బడ్జెట్ సమావేశము, అందులో అనేక అంశాలు రావడము. అయితే ఈసారి కేసీఆర్ గారి యొక్క అంటే సీఎంగా ఉంటూ ఆ తీరే అయితే రియాక్షన్ ప్రతి దానికి లేవడం చెప్పడం అనేది కొంత తర్వాత మళ్ళీ కొంత మార్చుకోవడం జరిగింది లాస్ట్ వరకు. అదొక చాలా వరకు అబ్జర్వేషను, కొంత విమర్శకు దారితీయడం జరిగింది. రెండోది బడ్జెట్లో కూడా అనేకమైన అంశాలు సరే అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు సూచించినప్పుడు కూడా ఫస్ట్ బడ్జెట్ తెలంగాణకు మంచి బడ్జెట్ రావాలని అందరం కోరుతాం. ఎందుకంటే ఇది ఎవరు కూడా దీన్ని మనం నెగిటివ్గా ఆలోచించి రేపు తెలంగాణ భవిష్యత్తుని మనం దెబ్బతీయాల్సినటువంటి దీంట్లో మనం చూడం మనం. కానీ ఇందులో ఇప్పుడు ఇంతకుముందు 12% రిజర్వేషన్ ముస్లిమ్స్కి అన్నారు. సరే, మీరు రాజకీయంగా ఎన్ని బయట ఎలక్షన్లు చెప్పుకున్నా మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టేటప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం ఉందంటే రిజర్వేషన్ సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి.
4% రిజర్వేషన్ ఇంకా తేలలేదు సుప్రీంకోర్టులో. అది ఇంకా పెండింగ్ ఉండగా 12% మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎందుకు ఇటువంటి ఒక ప్రవేశాలు పెట్టి మళ్ళీ ఏ ఒక రాజకీయం అయితే కాంగ్రెస్ పార్టీ ఆడిందో ఓట్ బ్యాంక్ రాజకీయాలకు మళ్ళీ మీరు అదే రాజకీయాలకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కు మీరు దారి తీస్తున్నారు తెలంగాణలో అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మిగతావన్నీ సరే మనం విమర్శించుకోవచ్చు, దాంట్లో సూచనలు ఇచ్చుకోవచ్చు. మనము దాంట్లో ఉన్నటువంటి ఒక పరిస్థితిలో మనం కొన్ని వెల్కమ్ కూడా చేసేయచ్చు. ఇప్పుడు నేను ఏమంటే అసెంబ్లీ జరిగేటప్పుడు మొట్టమొదటి ఒక తెలంగాణ బడ్జెట్ సమావేశంలో తెలంగాణ ప్రజలకు ఏమేమి వస్తున్నాయి, రైతులకు ఏమి వస్తున్నాయి, విద్యకు ఎంత, వైద్యకి ఎంత, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ పోయిన తర్వాత వీటన్నిటిలో కూడా మన సూచన రేపు మళ్ళీ దీని మీద డిబేట్ జరిగినప్పుడు కానీ మనం ఎక్కడైనా మన అమెండ్మెంట్కు మనం అడగొచ్చు మనం. కానీ ఏ సెన్సిటివ్ ఓటు బ్యాంక్ సంబంధించినటువంటి ఒక ఇష్యూస్ ఉంటాయో దాన్ని బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టి మొట్టమొదటి బడ్జెట్ సమావేశంలోనే ఈ యొక్క అంశాన్ని తీసుకురావటము అది కానిది. నేను చెప్తున్నా ఈరోజు మీ స్టూడియోలో చెప్తున్నాను నేను, అది ఎప్పుడు కూడా కాలేనిది. ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది అది 4%, 5% కాలేదు, 4% కాలేదు, ఇది ఎట్లా తీసుకొస్తారు అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కేసీఆర్ గారు మళ్ళీ మరి అది ఎందుకు ఎంఐఎంని అపీస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఒక బుజ్జగించేటటువంటి ఒక ప్రయత్నము మజ్లిస్కి జరుగుతున్నది టీఆర్ఎస్ ద్వారా అనేది స్పష్టంగా మనకు కనబడుతుంది. అంటే సంజీవరావు గారు అధికార పక్షం ఎట్లా ఫీల్ అవుతుంది? సక్సెస్ఫుల్గా ఈ బడ్జెట్ సమావేశాలు నడిపేమనుకుంటున్నారా? 100% సక్సెస్ఫుల్ అయింది సార్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ళ సంధి అన్యాయాలకు గురై వెనుకబడిన ప్రాంతం. సో ఉద్యమకారుడుగా మా ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఘట్టం అయిపోయిన తర్వాత అభివృద్ధి ప్రాంతంలో ఆ ఘట్టంలో ప్రవేశిస్తున్నాడు. ఉద్యమ నాయకుని పరిస్థితి, అక్కడున్న పరిస్థితులు అక్కడ వేరే, పరిపాలన దీక్ష కలిగిన ముఖ్యమంత్రి చాలా ఉందాగా సక్సెస్ఫుల్. ఇప్పుడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సక్సెస్ఫుల్గా అసలు విపక్షాలకు అసలు అవకాశం ఇవ్వడం లేదు. వాళ్ళు మాట్లాడడానికి సమస్య ఏమీ లేదు. అన్నీ కూడా మాట్లాడడానికి సమస్య లేదా? అవకాశం మాట్లాడడం వద్దని చెప్పి అవకాశం ఇవ్వట్లేదు. అవకాశం ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు వెనుకబడిన ప్రాంతానికి చూడండి, మంచినీటి సమస్య చాలా ఇంపార్టెంట్. ఆయన చాలా విశ్వాసంగా, ఖచ్చితంగా ఏ నాయకుడు కూడా అంత విశ్వాసంగా కట్టిండంటే 100% అది జరుగుతుంది అన్నట్టు. ఆయన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు అందరూ అన్నారు, ఆయన పిచ్చోడు ఏం చేస్తాడు, ఎక్కడొస్తాడు, ఆయన సాధించాడు. సో ఇదే విధంగా ఈరోజు కూడా అనుకుంటున్నారు చాలామంది. ఆయన ఖచ్చితంగా 4 ఏళ్ల లోపల ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం అంతా కూడా వాటర్ సప్లై చాలా ఇంపార్టెంట్. మనుషులకు కావాల్సింది మంచినీటి సమస్య. సో దాన్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 3 సంవత్సరాల లోపల విద్యుత్ అందరికీ కూడా 24 గంటలు ఇస్తామని చెప్పి అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు. ప్రయత్నాలు జరుగుతున్నాయి, 100% జరుగుతుంది. కనుక చాలా సక్సెస్ఫుల్ 100%. మరి ఆయన ఉందాగానే మాట్లాడడం, ఆయన అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడడం ఎప్పుడు కూడా జరగలేదు. మీరు చూడండి, ఎప్పుడు కూడా శాసనసభ ఇంత షార్ట్ టైంలో ఇన్ని అవర్స్ ఇంత టైం ఎప్పుడు కూడా ఎవరు చర్చించలేదు. బడ్జెట్ మీద ఎప్పుడు కూడా ఇంత విఫలంగా జరగలేదు. ఎప్పుడు కూడా 5 నిమిషాలు 2 నిమిషాలలో అందరు చెప్పేది అయిపోయిందని చెప్పేది, పాస్ అయింది అని చెప్పేది. కానీ ఈరోజు మీరు చూడండి, రాత్రి 12:30 గంటల వరకు కూడా చర్చ జరిగింది. ప్రతి మనిషి వాడు సభలో లేని మనుషులు ప్రశ్న అడిగిపోయినాక కూడా ఆ మనిషిని పేరు చెప్పి ఆయన అడిగిన దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. సో ఈ విధంగా జరగడం చాలా హర్షించనీయదగ్గం, శుభం. ఎందుకంటే తెలంగాణ చాలా వెనుకబడిపడేది. సో ఇటువంటిది శాసనసభలో చర్చ జరగడం, మరి ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ప్రజల కోసం అన్ని నిర్ణయాలు, పెన్షన్ కానీ, మరి ముఖ్యంగా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం మేము చిన్నప్పుడు చూస్తున్నాం, ఇంతవరకు పంచాయతీరాజ్ రోడ్లకు ఇంత అమౌంట్ ఎప్పుడు కూడా జరగలేదు. ఇప్పుడు మా జిల్లాలో చూసుకుంటే దాదాపు 200 కోట్లు ఎప్పుడు కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రోడ్లకు ఇవ్వడం లేదు. ఈరోజు ఇచ్చినట్టు జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్లు కానీ, అదేవిధంగా చెరువులు దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా పుట్టని చెరువులు కూడా ఈరోజు మొత్తం దాన్ని పుడక తీయడం కానీ, రిపేర్ చేయడం కానీ, అక్కడ నీళ్ళు స్టోర్ అయితే చాలా మా ప్రాంతం, నిజంగా తెలంగాణ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ఏదైతే వికారాబాద్ ప్రాంతం చూసినైతే వాటర్ తాగడానికి కూడా నీళ్ళు పరిస్థితి లేదు. సో ఈరోజు అక్కడ ఉన్న పర్కులేషన్ ట్యాంక్ అక్కడ నీళ్లు డీటెయిల్గా చర్చలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత ఆరేపల్లి మోహన్ గారు పాల్గొంటున్న మాజీ విప్ మీదకి వస్తాను నేను. రాజిరెడ్డి గారు, ఈ ఓవరాల్గా ఎక్కువ పని గంటలు అయినాయి అసెంబ్లీలో, చాలా విషయాలు చర్చకు వచ్చాయి. టీడీపీ చాలా చోట్ల మిస్ అయిందా, లేకపోతే మిస్ చేసుకుందా, మీకేమనిపిస్తుంది? అలా అని కాదు, ఇవాళ
అందరికి కూడా తెలంగాణ తొలి బడ్జెట్లో ఒక మంచి జరగాలని అసెంబ్లీ ఒక సాంప్రదాయబద్ధంగా చాలాసేపు ప్రజా సమస్యలు డిస్కస్ చేయాలని అందరికీ ఉంది. అది ఇవాళ సజావుగా ఒక సక్సెస్ఫుల్గా ఫస్ట్ బడ్జెట్ సెషన్ నడిచిందంటే అది పాలకపక్షానికే కాదు, మిగతా అన్ని ప్రతిపక్షాలకు కూడా ఆ క్రెడిట్ పోవాలి ఫస్ట్. రెండోది, మా మిత్రుడు చెప్పకనే చెప్పిండు, మేము ఎవరిని మాట్లాడనీయకుండా మేమే మాట్లాడినామని. అంటే అవకాశం ఏదన్నా వేరే వాళ్ళకు కూడా అవకాశం, సమస్యలు లేవు. వేరే వాళ్ళకు సమస్యల మీద మాట్లాడే అవకాశము కరెక్ట్గా ఇవ్వలేదని మేము ఫుల్గా మేము నమ్ముతున్నాం దాన్ని. ఎందుకంటే మీరు టీవీలో చూస్తున్నారు, ఏదో ఒక సాకు పెట్టి మేము నిలబడి మాట్లాడాలనే వరకల్లా మాకు ఇచ్చిన 10 నిమిషాల్లో 6 నిమిషాలు వాళ్ళ మంత్రులే మాట్లాడుతున్నారు లేసి. మీరు చూడండి, మీరు టైం చూడండి. 10 నిమిషాలు మేము మాట్లాడితే దాంట్లో 6 నిమిషాలు వాళ్ళే. ఆ 6 నిమిషాల్లో దాదాపుగా 3 నిమిషాలు ముఖ్యమంత్రి గారే మాట్లాడినారు. నిన్న కూడా మీరు చూడండి, అప్రాప్రియేషన్ బిల్కు ఆన్సర్స్ ఏదైతే ఇచ్చిండ్రో మొత్తం ముఖ్యమంత్రి గారు, అన్ని డిపార్ట్మెంట్లే ముఖ్యమంత్రి గారే మాట్లాడిండ్రు. ఇప్పుడు మా సీనియర్ జర్నలిస్ట్ కదా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ కావడం, ముఖ్యమంత్రి అన్నిటికీ సమాధానం చెప్పడం అంటే దాని అంత సీరియస్గా అంత కాన్సన్ట్రేషన్ వెరీ గవర్నమెంట్కి. అంటే వాట్ ఇట్ మీన్, అది ఏం ఇండికేషన్ ఇస్తుంది అంటే వేరే వాళ్ళందరూ డమ్మీలనే అతడు చెప్తున్నాడు. చాలా సంతోషం. అంటే వేరే వాళ్ళకు ఒక ప్రజాస్వామ్యంలో అందరిది కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ మనం చూడాలి. అన్ని మినిస్టర్లు వాళ్ళ డిపార్ట్మెంట్ గురించైనా మాట్లాడాలి. తద్వారా లాస్ట్లో ఏదైనా ఉంటే ప్యాచప్ ఉన్నా, లేకపోతే ఏమైనా డిసిషన్ తీసుకునాల్సిన ఏమైనా షార్ట్ కమింగ్స్ ఉన్నా కూడా దాన్ని ముఖ్యమంత్రి గారు ఫిల్ చేయాలి. అంతేగాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ముఖ్యమంత్రి గారే నిన్న రియల్గా చెప్పాలంటే మంచిదే జరిగింది, లేదని నేను అంటలేను. కాకపోతే ఆడ ఎలా కనిపించిందంటే అది అసెంబ్లీ సెషన్లో డిస్కషన్స్ కాదు, ఒక క్లాస్ రూమ్ లెక్చర్ లాకైతే కనిపించింది నాకు. వాట్ ఎవర్ ఈజ్ టెలింగ్, ఎవ్రీబడి ఈజ్ లిజనింగ్. ఇఫ్ ఎనీబడి వాంట్ టు టాక్, దే ఆర్ ఇంటరప్టింగ్. ఇక ఆడ మేము మాట్లాడింది ఏముంది, చెప్పిందే మేము చెప్పాం. సమస్యలు మా ఏమో మేము చెప్పాం, ప్రజల సమస్యలు ఇవి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఒకటే, ఇవాళ మంచి చేస్తున్నారు అంటాం, చాలా సంతోషం. ఇప్పుడు మిగిలిన ఇంకా 4 నెలలు మిగిలింది. ఈ బడ్జెట్ ఖర్చు పెట్టగలుగుతారా? ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మన గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ అక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ ఇవాళ మనకు బడ్జెట్ అయింది, అప్రాప్రియేషన్ బిల్లు నిన్న అప్రూవ్ అయిపోయింది. ఇక మనకు మిగిలింది ఇప్పుడు వర్క్ చేసుకునాలి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5 months. ఈ 5 monthsలో ఏదైతే బడ్జెట్ మీరు అలాట్ చేసిండ్రో అది ప్లాన్డ్ కానీ నాన్ ప్లాన్డ్ కానీ ఎంతవరకు ఖర్చు చేయగలుగుతారు, ఆ ఖర్చు చేసే దాంట్లో మీ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. అప్పుడు చూద్దాం. ఆల్రెడీ సీఎం కూడా నిన్న చెప్పినట్టు చాలా విషయాలు ఎట్లా ఖర్చు చేస్తారు, ఎంత ఉంది, ఇంకెంత టైం ఉంది. కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది ఈ సమావేశాన్ని మోహన్ గారు? ఎందుకంటే ఫస్ట్ బడ్జెట్ సమావేశాలు ఇవి. రైట్. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్లో ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తారనే ఆశ చాలామందికి ఉండే. కానీ కొన్ని అంశాల పట్ల మాత్రం ఈ ప్రభుత్వం విఫలమైందని కూడా చెప్పవచ్చు. మిత్రులు పెద్దలు సంజయ్ రావు గారు మాట్లాడుతూ ప్రతిపక్షాలకు మంచి సమయం ఇచ్చాం, లేదా సభలో మంచిగా నడిచిందని. సభ స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక తెలంగాణ అంశం ఎప్పుడైతే రాష్ట్ర స్థాయిలో రగులుతున్నప్పుడే తప్ప మిగతా శాసనసభలలో గంటలు రాత్రులు నడిచిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఒక్కొక్కలుగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిపక్షాల గొంతు 50% ఇంటరప్షన్తో నొక్కిరని చెప్పవచ్చు. మీరు ఎప్పుడైనా సభను పూర్తిగా అవగాహన చేసుకుంటే పెద్దలు రాజిరెడ్డి గారు చెప్పినట్టు ఒక మాట, సభ నడుస్తూనే ఉంటుంది, అల్లరైతుంది. అరే అప్పుడు అల్లరైంది అంటే అర్థం ఉంది, తెలంగాణ వాదాన్ని వినిపిస్తలేరు, ఒక దిక్కే మాట్లాడుతున్నారు అని అంటే మీరు ఇంటరప్షన్ చేస్తే మేము కూడా ఏకీభవించి అప్పుడు మీతో మేము కూడా చాలా సందర్భాల్లో శాసనసభను ఇంటరప్షన్ చేసినాం బికాజ్ ఆఫ్ తెలంగాణ కావాలని. కానీ నాకు ఎందుకు ఇంటరప్షన్ అవుతుంది? జవాబు చెప్పలేకనా, చెప్పే శక్తి లేకనా, వాళ్ళ భాషలో చెప్పాలని అనుకుంటే వారి దగ్గర సరి అయిన సత్తా లేదా అనేది దానికి ఒకటే ఉదాహరణ చెప్పగలుగుతా. దళితులకు 3 ఎకరాలు అన్నాడు. మొత్తం 5 ఏళ్లలో ఉన్న బడ్జెట్ ఎంత, ప్రతి సంవత్సరానికి ఇచ్చే బడ్జెట్ ఎంత, ఈనాడు ఐడెంటిఫై అయిన దళితులు ఎందరు? ఈ ప్రశ్నకు జవాబు ఈ శాసనసభలో రావాల్సి ఉండే. సపోజ్ ఉదాహరణకు ఇంట్లోనే మనం ఒక నెలకు సౌదాలు కొనుక్కుంటే, సామాన్లు కొనుక్కుంటే మన నెల జీతం ఎంత? 5,000 జీతం వస్తుంది. 2,000 ఇల్లు కిరాయిలు కట్టాలి, 2,000 కూరగాయలు, బియ్యము, పప్పులు, బిప్పులు అని రాసుకుంటాం. 500 రూపాయలు మెడికల్ ఎక్స్పెన్సెస్ పక్కా పెట్టుకుంటాం. మరి ఈ ప్రతిపాదిత
బడ్జెట్లో ఎస్సీలకు ఎన్ని ఎకరాలు కొంటారు అనేది చెప్పలే. మీరు పెట్టిన బడ్జెట్ ఒక్క ఊరిలో ఒక్కరికి కొనే అవకాశం ఉంటుంది. అంటే 5 సంవత్సరాల్లో ఒక ఊరికి 5గురికి కొనే పరిస్థితి ఉంది ఈ బడ్జెట్ లెక్కలు. ఒక్క దళితుల అగ్రికల్చర్ భూమి కొనిస్తామని మీరు ఇచ్చిన మాట నేను అడుగుతా ఉన్నాను. ఇంకా రకరకాల స్కీములు ఇచ్చారు. వీటి అన్నిటికీ కులకషంగా చర్చ జరిగినట్టు లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దలు ముఖ్యమంత్రి గారు ఇంటరప్షన్ అయ్యి ప్రతి విషయానికి సమాధానం చెప్తుండు. మీరు ఇంటరప్షన్ అనుకుంటారా, సమాధానం చెప్పాడు అనుకోవచ్చు. లే ఇంటరప్షన్ ఎందుకు అనొచ్చు అంటే మేము కూడా శాసనసభలో కొంతకాలం చూసాం. ముఖ్యమంత్రులు ఏ సమయంలో ఇన్వాల్వ్ అవుతారంటే ఒక జటిలమైన సమస్య, డబ్బు సమస్యతో ముడిపడి ఉన్నప్పుడు ఆ సమస్యను నేరుగానే ముఖ్యమంత్రి పరిష్కరించాలి. కాబట్టి ఓ 1000 కోట్లది 10,000 కోట్లు పోయినప్పుడు లేచి ముఖ్యమంత్రి జవాబు చెప్తాడు, బాబు అది 1000 కోట్లు కాదు 10,000 కోట్లు అవుతుంది, ఈ ప్రభుత్వం భరిస్తుంది అనే మాటకు ముఖ్యమంత్రి ఇంటరప్షన్ అయితే అది వెల్కమ్, అది మంచి రిసీవింగ్ ఉంటుంది. కానీ ప్రతి విషయంలోనూ వారు ఇంటరప్ట్. ఉదాహరణకు మాట చెప్తారు, బట్టి విక్రమార్క మాట్లాడుతుంటే వారు మీరు విజువల్ చూడండి, ఏ బట్టి విక్రమార్క సిట్ అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో దయచేసి అది మాట్లాడడం సభకు కానీ సభ మర్యాదకు కానీ భంగం. మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు దళితులుగా, మీరు చాలా మాటలు దళితుల కొరకు చెప్పారు, దయచేసి నెరవేర్చే ప్రయత్నం మీరు చేయటం లేదు. గత 5 నెలల్లో దళితుల కొరకు మీరు ఏం చేశారు ఒక్క మాట చెప్పమని అడుగుతాను. ఒకటే మాట, ఫలానా పని నేను మాట చెప్పాను చేశానన్న మాట చెప్పగలిగితే సంతోషిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం అంటే ఏమిటి, ప్రజలు మ్యాండేట్ మీకు ఇచ్చారు, కాంగ్రెస్ని కాదని 10 ఏళ్ళు ఇచ్చి మ్యాండేట్ మీకు ఇచ్చారు. ఇస్తే మీరేం చేస్తారు ఇప్పుడు? ఆ రోజు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఇప్పుడు చాలా అంశాలు డీటెయిల్ ఒక్కటే మాట ముగిస్తా. బడ్జెట్ విషయానికి వస్తే ప్రతి సమస్యకు పరిష్కారం అని అన్నారు. బహుశా పరిష్కారం ఏం చేస్తారు, ఏమవుతుంది? చాలామంది మిత్రులు చూస్తూ ఉన్నారు, ఈ దేశం ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తూ. ఈ 4 నెలల్లో అలాట్ అయిన బడ్జెట్ ఎంత, ఖర్చు చేయగలిగిన మీకు యంత్రాంగం ఎంత ఉంది? అంటే చాలా అంశాలలో చెప్పగలిగితే పని గంటలు మాత్రం బాగానే జరిగినాయి, ఎక్కువ జరిగినాయి. కానీ ఫలితం ఏమొస్తుంది అనేది ప్రజలు మార్చేదాకా ఎదురు చూస్తారు. అప్పుడు ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్తోని ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ప్రజల మీద ఉండి ఈ యొక్క పద్దులు పెట్టారా అనేది కూడా తెలుసుకోవాల్సిన. మరి నేను మాత్రం చెప్పదలుచుకునేది అంటే బడ్జెట్ ఓ మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడిన అంకల గారెడ్ అని ఏదైతే ఉన్నారో దళితుల పరంగా కానీ, భూమి కొనుగోలు కానీ, లేదా దీపం పథకం విషయంలో కానీ, లేదా పెన్షన్ విషయంలో కానీ 5-6 పద్ధతుల్లో మాత్రం అంకెల గారెడ్ అనే మాట చెప్పక తప్పదు. దేనికైనా డిబేట్కి రెడీ అయ్యి దాని మీద డీటెయిల్ డిబేట్ అసెంబ్లీలో జరగాలి. ఎస్సీలకు ఎంత భూమి కొనిస్తారా అంటే మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నది. ఈ జనరల్ స్పీచ్ కానీ ఈ సంవత్సరం ఇన్ని ఎకరాలు కొంటాం, ఇవో ఇన్ని గ్రామాలకు ఇస్తాం అనే మాట ఇందులో స్పష్టత లేని. సార్ ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం సభ్యుడో అసలు అసెంబ్లీలో వాళ్ళకి అసలు అసెంబ్లీలో పార్టిసిపేట్ అని మొన్న జరిగినప్పుడు 6 గంటల నుంచి రాత్రి 12 గంటల జరిగితే ఒక్క సభ్యుడు కూడా, శాసనసభ్యుడు తెలుగుదేశం సభ్యుడు కూడా అసెంబ్లీలో లేడు. మరి కాంగ్రెస్ చూస్తే బట్టి విక్రమార్క, ఆయన తర్వాత జీవన్ రెడ్డి, ఇంకా 2 తప్ప ఇంకెవరు లేరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు ఏమంటున్నారంటే అంత సుదీర్ఘంగా జరుగుతున్నప్పుడు ఆ రోజు మొత్తం మంత్రులందరూ కూడా సమాధానం చెప్పారు. వీళ్ళు మళ్ళీ మా సీఎం ఆయన చెప్తారు, ఆయన చెప్పి అవసరం లేదు. వాళ్ళు సభ్యులు అడుగుతున్నారు మళ్ళీ మాకు సీఎం ఇవ్వాలి, దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి అడిగినప్పుడు చెప్తారు. అంతే కానీ ఎప్పుడు కూడా ఆయన తీసుకునే అవసరం లేదు. మా మినిస్టర్లు అందరూ కూడా రాత్రి 12:30 వరకు జవాబు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే క్వశ్చన్ అడిగిపోయారో సభ్యులు వాళ్ళ జవాబు కూడా చెప్పడం జరిగింది. అదేం జరగలేదు. ఇంకోటి ఏదైతే పెద్దలు మోహన్ గారు చెప్తున్నారో దళితులకు ఇంతవరకు ఎవరు కూడా దళిత విషయం ఆలోచన చేయాలి. ఇన్ని ప్రభుత్వాలు మనం దాదాపు 60 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న పరిపాలకులు ఎప్పుడు కూడా దళితుల నుంచి ఆలోచించలేదు. ఈరోజు 15 ఆగస్టు నాడు ఈ సంవత్సరం 15 ఆగస్టు నాడు దాదాపు 70-80 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. నేను ఆఫీసర్గా పనిచేసినాను, నేను ఎండో పనిచేశాను. వాస్తవం మాట్లాడదాం, ఇప్పుడు వాస్తవం మాట్లాడదాం. నేను చూసిన ఇంత గతంలో ఏది రాళ్ళు రప్పలు
దాన్ని బట్టి పట్టించుకోలే. నేను ఎండోగా పనిచేసిన 10 సంవత్సరాలు నాకు తెలుసు అక్కడ ఉన్న గ్రామాల్లో నేను ఆ సామాజిక వర్గం తెలిసిన ఇప్పుడు ఏ రకమైన భూములు ఇస్తారు నేను స్పష్టత పేద ఇవ్వండి. నేను రైతు కుటుంబం నుంచి వచ్చినండి. నేను వాస్తవం చెప్తాను. లేదన్నా, ఏ ఇప్పుడు ఏ రకమైన రకమైన భూములు ఇస్తారు స్పష్టత ఇవ్వండి. చెప్పాను. రైట్, అప్పుడు మీరు ఉన్నారు. చాలా స్పష్టంగా అప్పుడు ఉండండి. అలాంటి భూములు దొరికాయి ఇచ్చారు కాబట్టి ఇందిరా జల లేదు, ఎన్ని ఉన్నాయి భూములు? సాగునీటి ఏర్పాటు. మీరు ఇప్పుడు ఏ రకమైన భూములు చెప్తున్నా ఇస్తారు? కదా 3 మూడు ఎకరాలు పంటలు వండేటియా, నేను చెప్తున్నా రెండు వినండి. పంటలు నేను వండేటియా? చెప్పినాకనండి 3 ఎకరాల భూమి ఇచ్చి అరే, ఏ దాని రకం ఇస్తారన్నా? మొత్తం దాని సాగుకు సంబంధించిన బోర్ ఏదైతే వాటర్ ఉంటుందో ఫీజు ఉంటుందో అక్కడ వాటర్ పడతా భూమిని కొని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని డెవలప్ చేయడం కూడా జరుగుతుంది. చేసింది ఒక విషయం సార్, అరే, ఒక ఇందిరా జల ఒక ప్రవాహం విషయం ఏంటి? సార్, మా మిత్రుడు ఈడ ఎట్లా మాట్లాడుతున్నాడో వాళ్ళ బాస్ కూడా ఆడ అట్లే మాట్లాడుతున్నాడు. ఏ రకంగా ఇస్తామని డీటెయిల్ చెప్పరు, ఓన్లీ చెప్తున్నా స్పీచ్ కదండి. ఇస్తున్నారు. అరే, చెప్తున్నా ఓన్లీ ఒక కదా. పొలిటికల్ స్పీచ్ ఏదైతే ఇస్తున్నారు. వాటర్ ఒక సప్లై 3 ఉంటుందో, acres ల్యాండ్ ఇస్తాం అట్లా చెప్తున్నా సార్. కదా. మీరు 1000 ఏ రకమైన సార్, మీరు ఇస్తారు? 1000 కోట్లు పెట్టారు. నేను ఒక విషయం చెప్తున్నా, 1000 కోట్లు ఏం మూలకు సరిపోదు, అది పక్కకు పెడదాం. ఒక విషయం, మీరు ఈ 4 నెలల్లో ఆ 1000 కోట్లు ఖర్చు పెట్టగలుగుతారా? అట్లీస్ట్ అదన్నా చెప్పండి. చూడండి. అరే, మీరు ఇంకా 4 నెలలు ఉంది కదా సార్, మళ్ళీ ఇదే టీవీ షోకి వస్తాం కదా. సార్, నేను ఒకటి చెప్తున్నా, ఆగస్టు 15 తారీఖు నుంచి ఆగస్టు 15 తారీఖు నుంచి ఇవాళటి వరకు దాదాపు 100 రోజులు గడిచిపోయింది. ఈ ఆగస్టు నేను ఒకటి చిత్తశుద్ధిలో ఒకటే క్వశ్చన్ అడుగుతా ఇవాళ ఈ షోలో. ఆగస్టు 15 తారీఖు నుంచి ఈ 100 రోజుల్లో ఏ కాన్స్టిట్యున్సీలైనా, ఏ దళితునికైనా, ఏ పల్లెటూరులైనా భూమి ఐడెంటిఫై చేసిన గంత చెప్పండి సార్, అంతే. అరే, ఈ 100 రోజుల ఒక్క ఊర్లో, అవునండి. 2 కాదు, ఒక్క ఊర్లో. ఇప్పుడు ఇది ఆ రోజు ఏదో మేనిఫెస్టోలో పెట్టామని చెప్పి ఏదో పెద్దగా ఒక ప్రోగ్రామ్ చేసి గోల్కొండ కిలోల 65 మందిని తీసుకొచ్చి చేసిపోయారు. ఆ తర్వాత నిరంతరంగా ఇచ్చి తాగుతుంది అని చెప్పిండ్రు కదా. ఈ 100 రోజుల్లో ఏ ఒక్క దళితునికైనా ఐడెంటిఫై కూడా కాలేదు. ఐడెంటిఫై కూడా కాలేదు. ఒక్క మాట ఏమంటారు, మీరు అడిగిన దానికి క్రాస్ చెప్పాలి కదా. డిస్కషన్ కాదు. ఏమంటున్నామంటే ఉదాహరణ పత్రికలో చూసినాం, స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో అదే మండలంలో 150 మందిని ప్రభుత్వం గుర్తించింది దళితులను. ఎంతమందికి ఇచ్చారు? 11 మందికి ఇచ్చారు. 139 మంది 2 సార్లు కలెక్టరేట్ ఎట్లా ధారణ చేశారు అనే మాట పత్రికలన్నీ ఘోషించినాయి. మేము తప్పు చెప్తలేము. ఇది నిరంతరం జరిగే ప్రోగ్రాం. ఏదో 2 రోజులలో ఇచ్చి ఖతం చేసి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిపోయే ప్రోగ్రాం కాదు. దీనికి ఒక మంచి పని చేస్తున్నప్పుడు కొంత టైం పడుతుంది. ఇప్పుడు సెలెక్షన్ చేస్తున్నప్పుడు నేను కూడా మా కలెక్టర్తో మాట్లాడాను. వాళ్ళు చెప్పారు శాసనసభ్యులకు అందరికీ ఏమంటే, ఏదైతే మీరు ఒక రీజనబుల్ రేటు ఉండి వాటర్ కంపల్సరీ అక్కడ ఉంటే మేము తీసుకున్నాం. ఎందుకంటే వాటర్ లేనిది వాళ్ళకి ఇస్తే కూడా లాభం లేదు. గతంలో దళితులకు కూడా ఏదో ఇచ్చినంత మాత్రాన భూమి ఇచ్చిందని లెక్కలు చూపించినంత మాత్రం ఎక్కడ ఇచ్చిన గొంగలు అక్కడ ఉన్నాయి. ఎక్కడ కూడా ఇంకా దళితులు ఇంకా ఈ రోజు వరకు కూడా చాలా గ్రామాల్లో దళితులు అభివృద్ధి పడే పరిస్థితి లేదు. కనుక ఈ విధంగా డిసిషన్ ఎందుకు తీసుకున్నారంటే, దళితులు పైకి రావాలంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న గ్రామాల్లో చాలామంది దళితులు పేదవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళు మంచి భూమి ఇచ్చి వాళ్ళను అక్కడ మంచి భూమి అంటే 10 లక్షల ఎకరాల భూమి కావాలి. ఇప్పుడు దాదాపు అట్లీస్ట్ ఏం లేదన్నా కూడా 3 లక్షల కుటుంబాలకు ల్యాండ్ ఇవ్వాలి. 12 లక్షల కుటుంబాలు ఉంటే దళితుల్లో, దాంట్లో ఒక 3 లక్షల ల్యాండ్ లేదు. 10 లక్షల ఎకరాల భూమి ఇవ్వాలి. 4 నెలల టైం ఇప్పుడు అమౌంట్ బిల్ పాస్ అయినాక కదా, బడ్జెట్ అయినాకనే కదా. బండారు గారు, నిన్న చర్చలో చాలా ఇష్యూస్ వచ్చాయి. అందులో తాగునీటి గురించి కేసీఆర్ పదే చెప్తున్నారు. 4 ఏళ్లలో తాగునీరు ఇంటింటికి ఇవ్వకపోతే నేను ఓట్లే అడగను అంటున్నారు. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సీఎం చూస్తుంటే. బహుశా ఇది మొదటిసారి చెప్పడం కదా, ఆయన చాలాసార్లు ఇదే సందర్భంలో బయట ప్రసంగాలు కూడా నేను ఓట్లు అడగను, కంటెస్ట్ చేయను అనలేదు, ఓట్లు అడగనని మాత్రం పదే ఆ మాట చెబుతూ వచ్చిన మాట రిపీట్ చేశారు. ఏమంటారు సార్, మళ్ళీ ఒకసారి శాసనసభ వేదికలో కూడా చెప్పడం జరిగింది. అది మంచినీళ్ళ ప్రాజెక్ట్ ఆయన మొదటి నుంచి ఉందండి. వాటర్ గ్రిడ్ అని, చెరువులని, రకరకాల ఆలోచన అంతా ఆయనకి పాతకాలపు తెలంగాణని మళ్ళీ పునరుద్ధరించాలనే ఒక కార్యక్రమం ఉంది. అంటే తెలంగాణ సంస్కృతి ఏదైనా తీసుకున్నా కూడా ఆయనకి మెయిన్ ఏం అర్జునుడి కనుక పక్షి కన్ను కనబడేట్టుగా ఆయన తెలంగాణ ఇంకోటి లేదు. సరే, 2 అంశాలు. ఒకటి ఇంటింటికి తాగునీటి నల్ల ఇవ్వడం, రెండోది చెరువుల పునరుద్ధరణ. 2 కూడా మీరు అన్నట్టు నీటికి సంబంధించినవి. ఈ చెరువుల పునరుద్ధరణ కోసం ఆల్రెడీ వీళ్ళు నిన్న బడ్జెట్లో కొంత కేటాయించారు. మీకేమనిపిస్తుంది? ఊరికి చెరువుల పునరుద్ధరణ సాధ్యం అవుతుంది అనిపిస్తుంది? అంటే కొద్ది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలండి. చెరువుల పునరుద్ధరణ అంటే పెద్ద ప్రాజెక్టు కట్టడం, నాగన్సారు, శ్రీశైలం లాంటివి కాదు. ఏ ఊరికి ఆ ఊరికి చిన్నవి పూడిక తీయడం ఉంటాయి. కొన్ని గట్టలు బండ్స్ వాటిని గట్టిపరచడం ఉంటుంది. తర్వాత చెరువుల్లోకి నీరు వచ్చే ప్రదేశం ఉంటాయి చూసారు, ప్రాంతాలన్నీ అన్యాక్రాంతం అయిపోయి అక్కడ కొన్ని ఇళ్ళు కట్టడం లేకపోతే ఉంటాయి.
వాటిని అడ్డుకట్టలు తొలగించడం ఎఫ్టిఎల్ అట్లా కనుక చేసుకుంటూ పోతే చెరువుల్లో కనుక మీకు సమృద్ధిగా మీకు 365 రోజులు నీళ్లు కనుక ఉంచగలిగితే కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీరుతుంది, మామూలు సాగునీటి సమస్య తీరుతుంది. అది ఒక మనకు చిన్నప్పటి నుంచి. అయితే ఇప్పుడు అది సాధ్యమా? ఇంకా ఇన్ని రకాల ఆధునిక వ్యవసాయ వ్యవహారాలు వస్తుంటే ఇంకా మీరు చెరువుల కింద పంటలు ఏమాత్రం పండిస్తారు? కాలువలు వచ్చేసిన తర్వాత చెరువుల ప్రాముఖ్యత ఏంటి? కానీ ఆయన సిద్ధాంతం ఏంటంటే మొట్టమొదటి తెలంగాణ కల్చర్, చెరువులు ఇవన్నీ ఏంటంటే బతుకమ్మ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏంటంటే వాటిని మళ్ళీ ఆ పాత దాన్ని తీసుకువచ్చి నేను మళ్ళీ పాత తెలంగాణ సంస్కృతి అంతా పునరుద్ధరిస్తాను అనే పద్ధతిలో పోతున్నారు. మంచిగా చెడా అది జనాలకి సంబంధించి దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల రాష్ట్ర ఎకానమీ బాగుపడుతుందా లేదా అని పక్కన పెట్టినా కూడా ఏ ఊరికి ఆ ఊరు స్వయం సమృద్ధం అవుతుందనే ఒక నమ్మకంతో పోతున్నారు. చూడాలి అది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇందాక వారు చెప్పారు చూసారా, బడ్జెట్లో కేటాయించడం వేరు, బడ్జెట్ని మళ్ళీ ఖర్చు పెట్టడం వేరు. ఊరికే కేటాయింపులు చాలామంది చేసేస్తారు, అధికారులే చేసేది యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే పైనుంచి ముఖ్యమంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ ఇది చేయండి అని చెప్పి వాళ్ళ బ్రాడ్ గైడ్లైన్స్ ఇస్తారు. మాకు ఇది ప్రాధాన్యత కలిగిన అంశం, దీనికి ఎక్కువ పెట్టండి. అయితే నేను ఒక్కటి మాత్రం ఇంకాక చెప్పేది, ఎందుకంటే అందరూ ఇక్కడ ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు కనుక నేను చెప్పేది ఏంటంటే, ఒక్క బీజేపీ రామచంద్రరావు వారి పార్టీ మినహాయిస్తే మిగతా అన్ని పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్, టీఆర్ఎస్ కొన్నాళ్ళు ప్రభుత్వ పక్షంలో ఉన్నాయి, కొన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాయి. వీళ్ళకి ప్రభుత్వంగా ఏం చేయాలి, ఎలా చేసామనే ఒక బాధ్యత వాళ్ళకి తెలిసిన వాళ్ళే, ప్రతిపక్షంగా ఎలా నిలదీయాలనే వ్యవహారం తెలిసిన వాళ్ళే. కాబట్టి ఆ రెండు పాత్రలు వేసిన వాళ్ళు కనుక సహజసిద్ధంగా ఏంటంటే ఏ పాత్రకు తగ్గట్టుగా ఆ పాత్ర పద్యాలు కొన్ని ఉంటాయండి. కృష్ణుడు వచ్చి అర్జునుడి పద్యం పాడలేడు, అర్జునుడు వచ్చి కృష్ణుడి పద్యం పాడలేడు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మా గొంతు నొక్కేస్తున్నారు అన్నవాళ్లే వీళ్ళు. మళ్ళీ ప్రభుత్వ పక్షానికి పోయేసరికి పద్యం మారిపోతుంది. ఇది సహజంగా మనం గత చూస్తున్నాం. ముఖ్యంగా చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్ గురించి ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వాటర్ గ్రిడ్ ఇవన్నీ మంచి ప్రాజెక్టులు, దాంట్లో ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించడం కానీ దాన్ని వద్దనే వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మనకు తెలుసు, ఇది మొత్తం కూడా డ్రై ల్యాండ్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియా. మనకు రెండు ప్రధానమైన నదులు ప్రవహిస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్, సాగునీరు అనేది మనకు చాలా కష్టంలో ఉన్నటువంటి విషయాలు తెలుసు. తర్వాత మనం వెనకప్పటి నుంచి చూస్తున్నాం, ప్రతి ఊళ్ళో కూడా చెరువు అనేది ఒకటి ఉంది. కానీ ఈరోజు ఆ చెరువుల పరిస్థితి ఏ విధంగా ఎండిపోయినాయి. వారు ఇంతకుముందు అన్నట్టు FTL కూడా ఇల్లు కట్టేసుకునే పరిస్థితి వచ్చేసింది. చాలా ఊళ్ళలో అయితే అసలు మనకు చెరువు ఇక్కడ ఒకప్పుడు ఉండే అనే అంటే చూపెడతారు దూరం నుంచి, అక్కడ గడ్డి గిడ్డి వెలిసి ఉంటుంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాలు చెరువు ఉండని కూడా తెలియదు, ఆ ఏరియా చెరువు అని ఉంటాం. సో ఈ విధంగా మన హైకోర్టులో కూడా పిటిషన్ దాని మీద పడ్డది, చెరువు పక్కన ఉన్నటువంటి కట్టడాలందరూ కూడా తీసేయాలని చెప్పేసి. అయితే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి దీంట్లో. ఒకటో చెరువుల్ని అన్నీ కూడా రిపేర్ చేసి దాంట్లో మళ్ళీ వాటర్ రీస్టోర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే చాలా గ్రామాల్లో ఇప్పుడు మనకు తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్య ఒకటి చాలా పెద్ద సమస్య మనకు. ముఖ్యంగా నల్గొండ జిల్లా, పార్ట్ ఆఫ్ రంగారెడ్డి జిల్లా, పార్ట్ ఆఫ్ మహబూబ్నగర్ జిల్లా. దీంట్లో ఈ చెరువులు ఎప్పుడైతే ఉంటాయో గ్రౌండ్ వాటర్లు కూడా వచ్చినప్పుడు ఈ ఫ్లోరైడ్ కంటెంట్ కొంచెం డైల్యూట్ అవుతుంది. ఆ డైల్యూట్ అనేటువంటి సమస్య ఒక వన్ ఆఫ్ ది సొల్యూషన్ టు ఈ ఫ్లోరైడ్ తగ్గడానికి. ఈ ఫ్లోరైడ్ కంటెంట్స్ గ్రౌండ్ వాటర్లో కూడా తగ్గాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ విషయాల్లో కానీ ఈ చెరువులకు రిపేర్ అంటే ఏదో మామూలు మాట కాదు. ఇప్పుడు ఒక చెరువు తెలంగాణ ప్రాంతంలో కొన్ని వేల చెరువులు ఉన్నాయి. మళ్ళీ ఏ చెరువులని మీరు ఐడెంటిఫై చేసి బాగా చేస్తారో, ఏ చెరువులని తాగునీటికి వాడతారో, ఇప్పుడు దీంట్లో అన్ని సాగునీటికి వాడతారో, ఇంటర్లింకింగ్ ఆఫ్ ది చెరువులు కూడా కొన్ని ఇప్పుడు బయట నుంచి కెనాల్ తీసుకొచ్చి ఒక చెరువులో ఇంకో చెరువులు ఇప్పుడు నల్గొండ జిల్లాలో కొన్ని చేస్తే బాగా జరుగుతుంది. ఇది అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి తర్వాత కరెంటు విద్యుత్ ప్రాబ్లం ఉన్నది. ఆ విద్యుత్ ప్రాబ్లము అగ్రికల్చర్ మీద పడ్డం తగ్గాలంటే ఈ చెరువులు కూడా చేయాలి, తర్వాత వాటర్ గిడ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే కానీ రైతులు ఈ బోర్వెల్ మీద డిపెండ్ కాకుండా మామూలుగా ఈ సాగు మీద డిపెండ్ అవుతారు. సో ఇవన్నీ అంటే కానీ ప్లానింగ్ సరైనటువంటి పద్ధతి ప్లానింగ్ జరగాలి. ఇప్పుడు మనం మాట్లాడడానికి మంచిగా ఉంటుంది, వినడానికి బాగుంటుంది, కానీ అది ఆచరణ ఏ విధంగా రావాలి, దానికి బడ్జెట్ ఎంత? రాజేంద్ర గారు మీరు ఎట్లా చూస్తారు ఈ రెండు పాయింట్స్? సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ వాటర్ గ్రిడ్ అనేది తాగునీటి కోసం, చెరువుల పునరుద్ధరణ, ఈ రెండు కూడా చాలా మంచి ప్రాజెక్టులు. మేము చాలా స్వాగతిస్తాం దీన్ని. ఎందుకంటే నాది కూడా ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్. అయితే దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఏదైతుందో దానికి చాలా చిత్తశుద్ధి కావాలి.
ఓకే, మన తెలంగాణ జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. దాన్ని అధిగమించాలంటే మనకు ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ కావాలి. ఒక సెంట్రలైజ్డ్ పూలింగ్ చేసి, ఒక ఫిల్టర్ చేసి ప్రతి ఇంటికి మనము పంపించాలని అయితే అంటున్నామో అది మంచి పద్ధతే. కాకపోతే ఒక ప్రజల సమస్యలను మనము ఒక ప్రతిపక్షంగా మనము ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వాన్ని అండర్ ప్రెషర్లో పెట్టాలి అనే బాధ్యతతో నేను ఒకటి చెప్తున్నా సార్. ఇవాళ ఇంకొక 3 సంవత్సరాలు, ముందేమో 3 సంవత్సరాలు అన్నారు, ఇప్పుడేమో 4 సంవత్సరాలు అన్నారు. మీరు రికార్డు చూడొచ్చు. స్టార్టింగ్ డేలా ఇంకో 3 ఇయర్స్లో ప్రతి ఇంటికి నల్లా అన్నారు. నిన్న ఏమో 4 సంవత్సరాలు అన్నారు. సంతోషం, నో ప్రాబ్లం. 4 సంవత్సరాలు అన్నా కూడా ఇవాళ వాటర్ గ్రిడ్కు వాళ్ళు చెప్పే ఇదే దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల వరకు అవుతుంది. సరే, ఈ వచ్చే 4 సంవత్సరాల వరకు అది 40,000 కోట్ల వరకు కూడా పోవచ్చు ఆన్ గ్రౌండ్ రియాలిటీ. ఆ 40,000 కోట్లు హౌ యూ ఆర్ గోయింగ్ టు పూల్? యూ హ్యావ్ ఎనీ కాంక్రీట్ ప్లాన్? అది మాకు సూచించేది ఉండే, నైనా ఈసారి ఇంత పెడుతున్నాం, నెక్స్ట్ ఇలా ఈ ప్రియారిటీలో మేము తీసుకెళ్తాం అని మాకు చెప్పేది ఉండే. ఈసారి ఎంత పెట్టారు? 2,000 crores పెట్టారు. 2,000 కోట్లు పెట్టి 40,000 కోట్ల ప్రాజెక్టు 4 సంవత్సరాల కంప్లీట్ చేస్తామంటున్నారు. ఆడొక అనుమానాలు, అరే ఇంతకు అవుతుందా? కానీ కావాలని మేము కోరుకుంటున్నాం చాలా హృదయపూర్వకంగా. చెరువులు పునరుద్ధరించేది చాలా అవసరం. ఎందుకంటే తెలంగాణ చాలా మటుకు గ్రౌండ్ వాటర్ మీదే డిపెండ్ అయినాం. చెరువులు నిండా ఉంటే మనకేమైందంటే పల్లెటూరులో గ్రౌండ్ వాటర్, బోర్వెల్ అన్నీ నడుస్తాయి. చెరువులను రిపేర్ చేసేది చాలా మంచి స్కీమ్ ఇది. కాకపోతే చాలా పకడ్బందీగా ఈ స్కీమ్ చేయాలి. ఏదో 5 లక్షలు ఇచ్చినాం ఈ చెరువుకు, ఎవడో కాంట్రాక్టర్ ఏదో ఇంత గుంతతో పోయిండు, లేకపోతే ఒక బండి వేసిండు వెళ్ళిపోయిండు. ఎందుకంటే టోటల్ ప్రక్షాళన చేయాలి. దానికి బండి చేయాలి, దానికి తూము కట్టేది కరెక్ట్గా ఇచ్చేయాలి. దానికి మెయిన్ ఏంటంటే ఫీడర్ ఛానల్స్ ఏవైతున్నాయో అన్ని మూసుకుపోయినాయి. ఆకుపోయింది. అసలు వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అనేది లేదు. అప్పుడు క్యాచ్మెంట్ ఏరియా అంటే అడవులు, కొండలు, గుట్టలు, చిలకలు, దాంట్లోకి వెళ్ళి నీళ్ళు వస్తుండే ఆగుతుండే. ఇప్పుడు ఆ చిలకలనేమో ఇరిగేటెడ్ ల్యాండ్స్ చేసుకున్నారు, కొండలు అక్కడ అంతానేమో ఆకుపై అయిపోయినాయి. ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్. దానికి ఒక సమగ్రమైన ప్లాన్ ఏదో మేము చేసాం, ప్రతి వాళ్ళు ఏదో ఇంజనీర్లు పంపించారు, ప్రతి చెరువుకు మేము ఐడెంటిఫై చేసాం, లోకల్ ఎమ్మెల్యే ఏదో ఐడెంటిఫై చేశారు, ఈ చెరువుకి 20 లక్షలు, ఈ చెరువుకి 30 లక్షలు, ఈ చెరువుకి 15 లక్షలు. అంటే ప్రజాధనం వృధా అవుతుంది తప్ప మనకు ఆశించినంత ఫలితాలు రాకపోవచ్చు అనే ఒక అపోహ ఉంది. దాన్ని మాత్రం పకడ్బందీగా చేస్తే మాత్రం మంచి ప్రాజెక్ట్. మోహన్ గారు, ఇప్పుడు దళితుల భూమి విషయంలో మధ్యలో ఆగిపోయినాం. అయిపోయింది. మధ్యలో ఆగిపోతే మీరు చెరువుల దగ్గరికి వచ్చినాం. పర్వాలేదు, ఓకే. ఇప్పుడు మీరు అడిగేది ఏంటి? వాటర్ గ్రిడ్ మీద మాట్లాడారు. చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్ అండి, చెరువుల పునరుద్ధరణ. చెరువుల పునరుద్ధరణ అనేది గొలుసు కట్టు విధానంలో ఈ చెరువులు అనేది నైజాం ప్రభుత్వం కన్నా ముందు కొంత బ్రిటిష్ ప్రభుత్వం, అంటే మన దగ్గర నైజామే ఉన్నారు, కాకతీయులు మన దగ్గర ఉన్నారు. కాకతీయులు కానీ అంతకుముందు రుద్రమాదేవి కన్నా ముందు కూడా ఎక్కడైతే డౌన్ ఏరియా ఉంటుందో అక్కడ నీళ్ళు ఆగుతాయని భావిస్తారు. అప్పుడు ఈ గొలుసు కట్టు విధానంలో చెరువులు కట్టారు. ఆ చెరువులను పునరుద్ధరణ చేయవలసిన అవసరం ఉన్నదనే మాటను మేము ఏకీభవిస్తున్నాం. కానీ పునరుద్ధరణ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వానికి కానీ లేదా నిన్న జరిగిన సభలో కానీ ఎవరైనా ఆ భూముల్లో కబ్జాలో ఉండి వాళ్ళని ఏం చేస్తారో స్పష్టత లేదు. ఉదాహరణకు మా దగ్గర ఒక పెద్ద చెరువు ఉంది, దాదాపు 200 ఎకరాలు లోపల ఉంటుంది, 1000 ఎకరాలు 1500 ఎకరాలు బారుతాయి. ఆ 200 ఎకరాలలో 50 ఎకరాలు వేరే రకంగా మిస్యూజ్ అయి ఉంది, చాలా ఏళ్ళ నుంచి ఉంది. అంటే గ్రానైట్ వాళ్ళు తీసుకొచ్చారు, అన్నీ ఏదేదో కుప్పలు పోసింది. మరి అలాంటి వాటి మీద చర్య తీసుకుంటారా? అట్లాంటి ఏమైనా ఐడెంటిఫై చేయబడ్డా? బడ్జెట్ పెట్టారు, ఓకే. ఆ బడ్జెట్ నాకున్న అనుభవంలో అయితే ఆ బడ్జెట్ మాత్రం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం, ఇంజనీర్స్ ఇచ్చిన లెక్క ప్రకారం సరిపోతుందని నేను భావించాను. కానీ ఏదైతే చెరువుల పునరుద్ధరణ అనేది మంచి అంశం, చేయవలసిన అవసరం ఉంది. అది వ్యవసాయానికి అనుకూలంగా నీళ్ళు అందే విధంగా చేయాలే తప్ప కాంట్రాక్టర్ లాభోక్తి తీరు చేయకూడదని ఒక అంశం. వాటర్ గ్రిడ్ విషయానికి వస్తే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు నాగార్జున సార్ కట్టిరు మన దగ్గర, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి కట్టిరు అక్కడ, తర్వాత మా దగ్గర ఎల్ఎండి కట్టిరు. ఇలా వాటర్ గ్రిడ్ అని కొత్త పేరు పెట్టారు, మేము మంచిది సంతోషిస్తున్న పేరు మాత్రం. కానీ కరీంనగర్ నుంచి మెదక్కు అంటే సిద్దిపేట కాన్స్టిట్యుయెన్సీకి 25 ఏళ్ల ముందే నీళ్లు తెచ్చి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసుకున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే కొంత తీసుకున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు తీసుకున్నారు.
అంటే వాటర్ గ్రిడ్ అనే ఒక విధానము గత ప్రభుత్వాలే ప్రవేశపెట్టిన మాట వాస్తవం కాదా? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, 60 అంటే ఒక్కొక్క గ్రామంలో 55% నుంచి 70% వరకు కూడా నల్ల కలెక్షన్స్ ఉన్నాయి. ఉదాహరణ నేను సర్పంచ్ చేసిన ఒక గ్రామానికి, నేను 3 సార్లు సర్పంచ్ ఉన్నా. ఆ గ్రామంలో 75% మందికి ఇళ్ళకే నల్లలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, 2001 కన్నా ముందే 70% ఉన్నది. ఒకవేళ జనాభా పెరుగుతుంది అనుకుంటే అదే రేషియోలో 70% నల్ల కనెక్షన్స్ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు హైదరాబాద్ నల్ల లేని గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. దానికి వస్తున్నా 70% ఉన్న గ్రామాలు ఉన్నాయి, 30% గ్రామాలు ఉన్నాయి. మేము ఇప్పుడు బడ్జెట్లో ఏమన్నారు వీళ్ళు, మేము భూములు అమ్మి అన్ని ఖర్చులు చేస్తామని. అసలు ఏ సర్వే నంబర్లు అమ్ముతాయి, ఎంతెంత ధర వస్తుంది, ఎల్లయ్య కొంటాడా, మల్లయ్య కొంటాడా, రాజిరెడ్డి కొంటాడా, సంజీవరావు కొంటాడా, కొంటే ఎప్పుడు డబ్బులు ప్రభుత్వ ఖజానాకు జమ అవుతాయి, అవి ఎప్పటి నుంచి డ్రా చేసి ఖర్చు పెడతామనే స్పష్టత ఈ బడ్జెట్లో లేదు. కాబట్టి వాటర్ గ్రిడ్ ఖర్చు చేసినా, ఎస్సీల భూములో ఖర్చు చేసినా, ఇంకే దానికి ఖర్చు చేసినా మొదలు ఇన్కమ్ సోర్స్ విధానమే ఈ ప్రభుత్వంలో స్పష్టత బడ్జెట్లో రాలేదు. కాబట్టి ఇప్పుడు చివరిగా నేను చెప్పదలుచుకుంటున్నాను, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం, మంచి చేయాలి. కాబట్టి వాటర్ గ్రిడ్ విషయంలో తప్పక పేరు మంచిదే, సార్థకత రావాలంటే అన్ని గ్రామాలకు నీరు అందించే కార్యక్రమానికి కేటాయింపులు కూడా జరగాలి. కేసీఆర్ దాన్ని చాలా సీరియస్ సీనియర్లు ఇవాళ మాట్లాడు బయట సీరియసే లోపల సీరియస్ అన్నమాట. ఇక నేను సీరియస్ సంబంధం లేదు. ఇప్పుడు వాటర్ గ్రిడ్ ఏదైతే మిషన్ కాకతీయ ఈ 2 ఐటమ్ చాలా అప్రిషియేట్ అన్నాం. వాటర్ గ్రిడ్ విషయంలో గత సిద్దిపేటలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను అంతకుముందు ఆ ప్రాంతంలో పనిచేసిన, అక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది. ఆయన శాసనసభ్యుడు అయిన తర్వాత అక్కడ ఇంప్లిమెంట్ చేశాడు, ప్రతి ఇల్లుకు నల్ల ఇవ్వడానికి ఇంప్లిమెంటేషన్. ఆ నమ్మకంతోనే ఈరోజు ఆషామాషిగా చేయలేదండి. ఈరోజు ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు కింది లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి ఇంజనీర్లు పిలిపించి 2-3 రోజులు వాళ్ళ సజెషన్ తీసుకొని వాళ్ళ యొక్క మేధావితోని వాళ్ళ దాంతో చేయడం జరిగింది. అలా సొంతగా ఏదో చేయడం జరిగింది కాదు. అదేవిధంగా చెరువులు కూడా తీసుకునేటప్పుడు మొత్తం ఇంజనీర్లు గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంజనీర్లు ఏదైతే మండల్ లెవెల్లో ఉన్న ఇంజనీర్లతో కలిసి దాన్ని తీసేసి ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఆ విధంగా చేసాం. గతంలో ప్రభుత్వాలు చెరువుకు 2 లక్షలు, 1 లక్షలు, 5 లక్షలు ఇచ్చేది. సో అది ఎప్పుడో తూటుపాటు చేసేసి అది ఏదో తినేది. అట్లా కాకుండా ఈరోజు ఎక్కడ కూడా 10-20 లక్షల కన్నా తక్కువ ఎక్కడ కూడా పెట్టడం లేదు. అంతా కూడా చాలా పకడ్బందీగా అన్ని కార్యక్రమాలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా రైతులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం జరుగుతుంది. ఏదైతే పుడిక తీస్తుండ్రో అందుకే మన తీసుకుంటుండ్రో ఒక లెవెల్ వరకు గవర్నమెంట్ చేస్తుంది. దాని తర్వాత కింది లెవెల్ ఏదో మంచి మన్ను వస్తుందో అదంతా కూడా మట్టి పొలాలకు తీసుకుపోవడానికి రైతులను కూడా దాన్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తుంది. మమ్మల్ని అందరం కూడా శాసనసభ్యులని చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా పోయి చెరువులు చెప్తున్నా ఈ విధంగా వేరేగా చేశారు. అది ఉపాధి హామీ పథకంలో పెట్టి చేశారు, అది సరిగా కాలేదు. సో ఇప్పుడు రైతులను ఇన్వాల్వ్మెంట్ చేసుకొని వాళ్ళ మీద బాధ్యత పెట్టి తీసుకుపోయి చేయడం జరిగింది. ఇంకోటి ఈరోజు మాకు సీఎం అందరు ఎమ్మెల్యేలను కూడా రిక్వెస్ట్ చేసాడు, మీరు అందరు తిరగండి, చెరువులు మొత్తం ఆ ప్రాంతం అంతా తిరగండి, కావాలంటే మధ్యాహ్నం కూడా లంచ్ తీసుకుపోయి అక్కడ కూర్చొని రైతులతో మాట్లాడి పకడ్బందీగా చేయమని ఒక మంచి ఉద్దేశంతో. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పాజిటివ్ ఎవరైనా కానీ పాజిటివ్ ఆలోచించాలి, కానీ అది చేస్తాడా లేదా అది లేదు, దానికి ఏం చేసినట్టే అది జరగదు. ఒక మనిషి రాజకీయంలో ఏదైతే ఒక మాట అన్నారు, చెరువుల పూడిక చెరువుల పునరుద్ధరణకు సంబంధించి గత ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినాయి కానీ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. అప్పుడు ఇచ్చిన 2 లక్షలు ఆ రోజు సరిపోయేవి. అప్పుడు మీరు తుమ్ములు కట్టడానికి కానీ లేకపోతే ఫీడర్ ఛానల్ క్లియర్ చేయడం కానీ అప్పుడు ఆ అమౌంట్ సరిపోయేది కావచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు అధికార పార్టీ కార్యకర్తలు తినేదానికి సరిపోయినాయి. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా జరుగుతుంది, సాధ్యమైతే. మేము కూడా అదే నమ్మకం కావాలి. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, మేము ఖర్చు పెడతాం, మేము ఛాలెంజ్ ఇస్తాం, ఎందుకంటే మేము అక్కడ నిలబడతాం, మేము ఉండి చేపిస్తాం. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా అడుగుతారు అని చేసారు, ఇది అవుతుందా కాదని డిస్కస్ చేసారు ఇంజనీర్లతో చెప్పిన తర్వాత. ఇప్పుడు ఏదైతే పర్ఫెక్ట్ ఉన్నారో మేధావులు నిపుణులు ఉన్నారో వాళ్ళని అడిగిన తర్వాత చేసింది కదా. ఏదో మా సొంత డిసిషన్ కాలేదు, ఎవరమ్మా మేమంతా ఎమ్మెల్యేని పిలువలే, వాళ్ళని మొత్తం ఇంజనీర్లు పిలవడం జరిగింది. వాళ్ళు పాలసీ మ్యాటర్లో మాకు చెప్పడం జరుగుతుంది, కానీ టెక్నికల్గా మాత్రం వాళ్ళ సజెషన్ తీసుకుని అండపడడం జరుగుతుంది. మాకు టైం ఏంటి ఇప్పుడు, మీరు కనీసం బడ్జెట్ ఇప్పుడు అయిపోయింది, బడ్జెట్ ఇప్పుడు అంతా ఆల్రెడీ ప్రొసీడింగ్స్ వెళ్ళేయండి, ఎప్పుడెక్కడ ఏ ప్రభుత్వం చేయలేదు. నేను చెప్తున్నా పంచాయతీ రోడ్లు కానీ ఇరిగేషన్ రోడ్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ వెళ్ళేయండి, ఆల్రెడీ శాంక్షన్ ప్రొసీడింగ్స్ 2 డిపార్ట్మెంట్లో వెళ్ళి. మరి 2 ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అది అంటే అన్నీ తీసుకుంటారా, ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని డెవలప్ చేసిన తర్వాత ముందరకు పోతుండాలి. సంతోషం సార్, మాకే ఏ ఇబ్బంది లేదు. మా మిత్రుడు అడిగినట్లా మనం టైం ఇస్తాం.
కాకపోతే మా బాధ్యత ఒక అపోజిషన్ పార్టీగా ప్రజల పక్షాన మేము ప్రతి నిమిషం ప్రతిసారి వాళ్ళను మేము అడిగే ప్రశ్నలు అడిగి వాళ్ళని నిలదీయాల్సిన పరిస్థితి మాకు ఉంటుంది. ఒకటి మాత్రం నేను చెప్తున్నా, సరే వాళ్ళు ఇప్పుడు మిత్రుడు అదే అడిగాడు, అరే మాకు టైం ఇవ్వండి అని. మేము కూడా అదే చెప్తున్నాం. ఈ 5 నెలలు అయినాక మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి ఎండ్లోనే పెడతా. ఈసారి నేను మళ్ళీ అసెంబ్లీలో బడ్జెట్ ఫిబ్రవరి ఈసారి తొందరగా పెడతా, మార్చి లోపలనే పెట్టేస్తా అన్నాడు. మా నాయకుడు అంతా కాన్ఫిడెన్స్ తో చెప్పాడు. సంతోషం. ఓట్లాడమని చెప్పిన దాని అర్థం కదండి. సార్ అవి రాజకీయం మాట్లాడద్దు, ఓట్లాడగద్దు. అట్లా అంటే ఈ తెలంగాణ రానప్పుడు రోజు ఎన్నో చెప్పిండ్రు మీరు. మాట మీద ప్రజలు డిసైడ్ చేస్తారు. ఉంటాము. అది ప్రజలు మాట డిసైడ్ మాట చేస్తారు. మీద ఉంటాడు ఆడు. ప్రజలు డిసైడ్ చేస్తారు. సార్ ఈ మాట సార్ ఈ మాట మీద మీరు ఉండండి, మాకు కూడా అదే కావాలి. ప్రజలు decide మీరు చేస్తారండి. కంపల్సరీ చేసిననుకో ప్రజలు మళ్ళీ ఒకసారి మీకు పట్టం కడతారు. అదే అంటున్నా. అందుకే ఆ నమ్మకంతో దాంట్లో చెప్పాను ఏ కదా. ప్రాబ్లం నమ్మకం లేదు. చెప్పాను. ఎందుకంటే మా హిస్టరీ చూడండి అంటే మీకు హిస్టరీ ఏం లేదు. ఒకటి నేను దయచేసి మర్చిపోతాను, మీరు అర్థం నేను చేసుకోండి. రిప్లై చేస్తున్నా. మేము మాట మీద నిలబడతాం, నెగటివ్- హిస్టరీ మీకు ఏం లేదు. నెగటివ్ ఆలోచన అందుకోసమే లేదు. మేము చెప్తున్నాం మీకు నెగటివ్ ఆలోచన మీరు మంచి చెప్పండి. చేయండి, అవకాశం ఇవ్వండి. అదే మేము సరే, పని చేస్తున్నామని ముంగట ఇప్పుడు వచ్చాము. మేము ఏమంటున్నాం, మాకు అవకాశం ఇవ్వండి. మీకు కాకపోతే మీకు నువ్వు ఏదైతే చేయవు, హిస్టరీ ఉందో అది ఎట్లా చేస్తావు, మాట అట్లా మీద నిలబడే హిస్టరీ అయితే లేదు. ఎన్నో మాటలు మీరు చెప్పారు. కాకపోతే సార్ సంతోషం, కేసీఆర్ అట్లా కాదండి. ఈసారి సంతోషం. కేసీఆర్ మాట మనిషి చూపిస్తారు చూడండి. సంతోషం సార్, మేము కూడా అదే అదే చెప్తున్నాం. మళ్ళీ. తలకాయ మీరు- తీసేసుకుంటారు. ఎవరు తీసేసుకోరు, ఎన్నో ఎవరు తీసేసుకోరు, ఒక తలకాయ మాట తీసుకుంటారు. మా సంజయ్ రావు అన్న చెప్తాడు, మాట మాట మీద ఇస్తే నిలబడతాడు, మాట ఏడా మీద సార్ దళిత నిలబడతాడు. ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, ఆగన్నా. కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్నారు, ఇంకోటి చేస్తామన్నాడు, నాకు ఆడ ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్నాడు. నెక్స్ట్ నెక్స్ట్ సంక్రాంతి తెలంగాణలో చేస్తున్నాను. ఛాన్స్ ఇచ్చారు, దళితుల కోసం సంతోషం. ఆలోచించేవాడు చాలా దళితుడు. మంచి నేనేం మీరు కూడా ఆలోచిస్తే మీరు దళితుడే. పెద్దలు సంజయ్ రావు గారు కానీ మాట్లాడితే ఏమనంటే మా కేసీఆర్ మాట ఇస్తే వెనుకకు కూడా అనే మాట అన్నాడు. అది మంచిదే, నేను ఒప్పుకుంటున్నా. ఆయన ఎప్పుడు చెప్పు, నేనే అరే తెలియదు. అరే ఆయన ఒప్పుకున్నాడు. ఏమన్నాడు, దళిత ముఖ్యమంత్రిని చేయకపోతే నా తల తీసేసుకుంటా అని ఒక లేదు చూడండి, నేను అరే, దాంట్లో చెప్తాను. ఇప్పుడు దళితులు పెట్టుతా. నా దళితుల సెల్ గురించి తెప్పించి ఆలోచించి తినిపిస్తా. దళితుల గురించి పనిచేస్తాడు దళితుడు. అరే అట్లా కాదు. ఇక అంతే అది. సార్ అట్లా కలపాలి చెప్పాలి. అదే చెప్తున్నా కదా. అట్లా దళితుల గురించి అట్లా చెప్పి మాట్లాడుతున్నాను. అట్లా చెప్పి మళ్ళీ మోసం చేయొద్దు అంటున్నాం. అంటలేను. ప్రజలను మోసం చేయొద్దు అంటున్నాం మేము. బండారు శ్రీనివాస్ ముందే చెప్పారు, ఆయన మాట గారి మాట మనిషి. అదే అంటున్నాం. అసెంబ్లీలో ఒక మాట, బయట ఒక మాట, నేను ఉద్యోగంలో ఒక మాట. ఇప్పుడు నేను పొద్దున అడగాలి పిండి అని ప్రశ్న. చెప్పాడు కదా టాపిక్స్. అన్న నేను ఈ ప్రశ్న అడగాలి. పెద్దలు సంజయ్ రావు ఏమన్నారంటే మా ముఖ్యమంత్రి మాట ఇస్తే Right. పోడు అని అంటే అయ్యా మరి ముఖ్యమంత్రి అయితే Yeah, ఎట్లా but మాట it is same ఇచ్చిండు? ఇచ్చిన రాజా అది గారు. ఇంటర్వ్యూ ఉండే ఇంకా CM అయినా? దళిత ఎమ్మెల్యేలు అందరూ కూడా సీఎం కేసీఆర్ ఉండాలని అరే, చెప్పి అందరూ ఇది ఏకగ్రీవంగా రాజకీయం అయితే. ప్రతిపాదించిన ఇక తర్వాత రాజకీయం అది అందరూ చేస్తారు రాజకీయం సార్. అయితే అది మాకు కూడా తెలుసు. సరిగా ఆ దళితులు పార్టీలో ఉంటారు. వాళ్ళన్నాడు, దళిత మా ఎమ్మెల్యేలు ఊళ్ళో రాజకీయంలో వాళ్ళు రాజకీయాలు ఉంటాయి. కోరుకున్నారు అప్పుడు. రాజకీయంలో రాజకీయాలు మీరు లేకపోతే చెప్తారా? ఇంకేముంటుంది? ఆ మాట చెప్పమంటున్నాం కదా. ఇక్కడ అందరూ ప్రధాన రాజకీయ పక్షాలు ఇంకా చెప్పింది, అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. చెరువులు మంచిదే, వాటర్ గ్రిడ్ మంచిదే, అంతా మంచిదే అనేది ఎక్కడ పైకి విభేదిస్తున్నట్టు కనబడ్డా అందరు ఏకాభిప్రాయం మాత్రం అదే. అంటే ప్రాజెక్టు మంచిది, ప్లాన్ మంచిది, ప్రణాళిక మంచిది, ఆ ఉద్దేశం మంచిది. ఇంప్లిమెంటేషన్ దగ్గరే వీళ్ళకి వచ్చినటువంటి మాటలు. ఇంకా 4 నెలలు టైం ఉంది. ఆ 4 నెలల్లో జరగాలి. ఏదో అంటారు చూసారు, సామెత చెప్పినట్టు ఇదేనాడు కనపడే చంద్రుడు తదేనాడు తానే కనపడతాడని. ఒక 4 నెలలు ఆగండి, సంయమనం పాటించండి, అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ బండారు గారు, ఆరేపల్లి మోహన్ గారు, రామచంద్రరావు గారు, సంజీవరావు గారు, రాజేంద్ర రెడ్డి గారు. ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ మార్నింగ్ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.